మీరు ఒక బ్రాండ్‌గా ఉన్నారని మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సరేనా? మీరు ఒక బ్రాండ్. మీరు కాదు అనుకుంటే అది ముఖ్యం కాదు. కానీ మీరు ఒక బ్రాండ్. ఎవరైనా సరే బాలీ హో, సింథియా డీరింగ్, జీనా లీవర్, జెర్రీ దుర్స్వా ఇప్పుడు చాట్లో ఉన్న ఈ అందరూ మీరు ఒక బ్రాండ్. అది మీ వ్యక్తిత్వం. అదే మీరు. అందరూ సంబంధం పెట్టుకునేది కూడా అదే. ప్రజలు నాతో సంబంధం పెట్టుకుంటారు మరియు నాతో సంబంధం పెట్టుకునే వాళ్ళు ఊహించండి ఏమిటంటే వాళ్ళు మీతో సంబంధం పెట్టుకోకపోవచ్చు. కానీ ఇదే మీ నిచ్ మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా ఇదే. అంటే మీరు సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు ఆకర్షించబడేది నిజంగా మీ వైపే. సరేనా? అవసరంగా ఉత్పత్తులు లేదా సేవలు కాదు. అవును, వాటికి ప్రాముఖ్యత ఉంది. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అవి ఆ వ్యక్తికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ నిజమైన సహకారం, నిజమైన నమ్మకం ఎవరో మీ నుండి కొనడానికి ఉండే అసలు కారణం అది మీరు. మీరు బ్రాండ్. ఇదే మీరు పూర్తిగా దృష్టి పెట్టాల్సింది. అన్ని ఉద్దేశ్యాలకు చాలా మంది వీడియోలు చేసేవారిని నేను చూస్తున్నాను మరియు మన బిజినెస్ గురించి నేను మాట్లాడటం లేదు. ఇదే సందర్భంలో నా స్నేహితుడు ఒకప్పుడు రగ్బీ ఆటగాడు, ఇప్పుడు పోషణ రంగంలో ఉన్నాడు. అతను తనను ఎలా పరిచయం చేసుకుంటాడో చూడు. అతను తానే. నిజంగా చెప్పాలంటే అతను నిజంగా చాలా తిట్టేవాడే. కానీ అదే అతని స్వభావం మరియు అతను వ్యక్తిగత శిక్షణ, పోషణ మరియు మిగతా వాటిని చేయాలని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు. నేను ఇది చేయాలంటే నేను ఉండాలి. నేను ఉండడాన్ని ఇష్టపడని వారు ఉంటే వాళ్ళు నా వర్గం కాదు, నా జనాలు కాదు. ఎందుకంటే మీరు కాదని నటించడానికి ప్రయత్నించడంలో అర్థం ఏమిటి? మీరు నిజంగా ఎవరైతే వాళ్ళను ఇష్టపడే వారిని ఆకర్షించాలనుకుంటారు. ఇది సోషల్ మీడియాలో చాలా ముఖ్యమైన విషయం. నేను చెప్పలేను ఎంత ముఖ్యమో. మీరు బ్రాండ్. మీరు ఉండటం, మీ లోపాలు సహా. మీరు ఎలా ఉంటారో, మీకు నచ్చే విషయాలు, మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారో, మీరు ఎలా మాట్లాడతారో, ఇవి అన్నీ ఎంత ముఖ్యమో. ఇది మీరు మరియు సోషల్ మీడియా పరంగా ఇది మీ నిచ్ మార్కెట్. ఇలా మీరు మీ గుంపును సంపాదించుకోగలుగుతారు. ఇలా మీరు ప్రజలను మీ మాట వినేలా చేయగలుగుతారు. ఇలా మీరు ప్రజలను ప్రోత్సహించగలుగుతారు. ఎందుకంటే వాళ్లకు మీతో ఒక అనుబంధం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తే, అది రీల్ అయినా, చిన్న క్లిప్ అయినా, వీడియో అయినా, లైవ్ అయినా, నేను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో లేదా మరే ఇతర సోషల్ మీడియా ఫోరల్లో చూసిన వాళ్లకు ఆ వ్యక్తిపై వెంటనే ఆకర్షణ కలుగుతుంది. అది పురుషుడు అయినా, మహిళ అయినా, నల్లవారు అయినా, తెల్లవారు అయినా, ఏ రంగు అయినా, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో దానిపై ఆకర్షణ కలిగి ఉంటారు. ఇది మీకు కావాల్సింది కూడా ఇదే. అందుకే మీరుగా ఉండటం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ఇప్పుడు మీరు దీన్ని నీ మనసులో పెట్టుకున్న తర్వాత, మీరుగా ఉండటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్న తర్వాత, మీరు సాధించాలనుకుంటున్న దానిని విస్తరించడాన్ని ప్రారంభించవచ్చు. మీరు సాధించాలనుకుంటున్నది అంటే సమాచారం ఇవ్వడం, విలువ ఇవ్వడం, లేదా మీరు ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్న ఉత్పత్తులు మరియు సేవలు ఇవ్వడం. ఇప్పుడు మీరు మళ్ళీ జ్ఞానానికి వస్తారు. నేను మీ అందరికీ నేర్పించాలనుకుంటున్నది ఇదే. నేను మీ ముందుకు తీసుకొస్తున్న అన్ని విషయాలు, ఇవన్నీ చిన్న చిన్న భాగాలు.
జ్ఞాన ఆధారిత సమాచారం ఇవన్నీ మీరు ఉపయోగించి వ్యాపారంలో మీరు మెరుగ్గా చేయగలిగే అవకాశాన్ని పెంచుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల్లో మనం క్రిస్ నుండి విన్నాము, అలాగే జాన్ కు కూడా అతను ఇదే చెప్పాడు. ఆన్లైన్లో నిజంగా కేవలం 2% మాత్రమే విజయవంతమవుతారు. 2%. సాధారణంగా ఆ 2% మంది ఎక్కువ పట్టుదల కలిగిన వారు, బలమైన మనస్తత్వం ఉన్నవారు ఒకటి నుండి మరొకదానికి దూకుతూ ఆగకుండా ముందుకు సాగుతారు, ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. విఫలం కావడం అనేది ఒక ఎంపిక కాదు. వారు విజయవంతమయ్యేవారు ఎందుకంటే వాళ్లకు నేను కొనసాగుతూనే ఉంటాను అనే ధోరణి ఉంటుంది. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఇది కాదు. నేను చెప్పాలనుకుంటున్నది మీరు మీరే ఎవరో అంగీకరించడం, ఇది నేనే అని చెప్పడం చాలా ముఖ్యమని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. ఆ పేరెంట్ను తీసుకుందాం, సరేనా? ఎంత మంచి మహిళ, కానీ ఆమె నిర్ణయించుకుంది తాను ఎవరో ఉండడంలో ఆమె సంతోషంగా ఉంది. ఆమె చాలా మతపరురాలు మరియు తన మతాన్ని ఆమె చేసే పనిలో భాగంగా ఉపయోగించుకుంటోంది. ఇదే ఆమె చేయాల్సింది. ప్రతి ఒక్కరూ చేయాల్సింది కూడా ఇదే. మీలో మీకు ఆసక్తి ఉన్న విషయాలను, మీరు పరిజ్ఞానం కలిగి ఉన్న విషయాలను కనుగొనండి. మరి ఏమవుతుందో తెలుసా? అటువంటి విషయాల గురించి మాట్లాడటం సులభంగా ఉంటుంది. మీరు అందరికీ అన్నీ కావాల్సిన అవసరం లేదు, కానీ మీరు మీ నిచ్ మార్కెట్కు, మీ గుంపుకు మీరు ఏమిటో దానిపై పరిజ్ఞానం కలిగి ఉండాలి. మరియు నేను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నది అదే. మళ్ళీ ఇప్పుడు నేను ఆ భాగాన్ని మీకు చెప్పిన తర్వాత సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో మరింత విస్తరించుకుందాం. మనం ఏమి చేయాలి? అందుకని మీరు చాలా విషయాల మిశ్రమాన్ని చేయాలని నిర్ధారించుకోవాలి. మీ స్వంత కంటెంట్ లేదా మీరు ఎంచుకుని పంచుకునే ఇతరుల కంటెంట్ అయినా సరే. కంఫర్ట్ను చూడండి. ఆమె ఇప్పటికే తనదైన శైలిలో అద్భుతంగా ఉంది, కానీ ఆమె నిర్ణయించుకుంది తాను ఇతరులను, నన్ను సహా ఇంకా ఇతరులను కూడా ఎంచుకుని వారు చెప్పిన విషయాల నుండి భాగాలను తీసుకుని ఆ విషయాలపై తన మాటల్లో మాట్లాడటం ద్వారా దాన్ని తనదైన విధంగా మార్చుకుంటోంది. సరేనా? మీరు కూడా ఇదే చేయవచ్చు. ఇది చేయడానికి ఎంత గొప్ప విధానం! మీ కంటెంట్ మిశ్రమాన్ని కూడా తప్పకుండా చేర్చాలి. స్వీయ ప్రచారం కూడా చేయండి. మీ గురించి లేదా మీరు తీసుకొస్తున్న విషయాల గురించి మాట్లాడటానికి భయపడకండి. అత్యంత ముఖ్యంగా నిరంతర పోస్టింగ్ చేయడం మరియు మీ అనుచరులతో పరస్పర చర్యలు చేయడం నమ్మకాన్ని పెంపొందించే కమ్యూనిటీని నిర్మించడంలో కీలకం. నేను నన్ను ఒక ఉదాహరణగా తీసుకుంటాను. మీకు తెలుసు, ఏదైనా జరుగుతుంటే తప్ప నేను సోమవారం నుండి శుక్రవారం వరకు అదే సమయానికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు క్రమంగా ఇక్కడ ఉంటాను. శనివారాలు కూడా కొన్నిసార్లు. మీకు తెలుసు కదా, క్రిస్ మరియు మార్టీ లేదా క్రిస్లో ఇద్దరు ప్రతిరోజు అదే సమయానికి ఉంటారు. అదే స్థిరత్వం. షెర్రీ డెర్షో ఆమె చేసే పనిలో స్థిరంగా ఉంటారు. అలాగే ఉటీసి ప్రోస్ వారు చేసే పనిలో స్థిరంగా ఉంటారు. హీరోస్ వారు చేసే పనిలో స్థిరంగా ఉంటారు. మార్సియాన్ ఆమె చేసే పనిలో స్థిరంగా ఉంటారు. మీరు సోషల్ మీడియాను ఉపయోగించి సాధించాలనుకుంటున్న దానికి ఇది కీలకం. మీరు ఒక్కరిని పొందినా లేదా నన్ను తీసుకోండి. ఉదాహరణకు, ప్రస్తుతం నా సంఖ్యలు తగ్గిపోయాయి, అయినా అది ఏమాత్రం ముఖ్యం కాదు.
దాంతో నేను చేస్తున్న పనిని ఆపేశానా? లేదు, అది జరగలేదు. నా సంఖ్యలు ఎందుకు తగ్గాయో నాకు తెలుసు. ఎందుకంటే ముఫారిహ్ నుండి కొత్త సమాచారం రావడం లేదు. అలాగే నేను అందరికీ నచ్చే వ్యక్తిని కాకపోవచ్చు అన్న విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు వెతుకుతున్నది నేను కాకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పనిలో సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను మరియు నేను చేయాలనుకున్న దాన్ని నిరంతరం చేస్తున్నాను. కాబట్టి మీ సమాజంలో మరియు మీ ప్రేక్షకుల్లో ఆ నమ్మకాన్ని పెంపొందించడానికి ఇది కూడా చాలా ముఖ్యమైనది. సామాజిక మాధ్యమాల పనితీరును విశ్లేషణ సాధనాలతో క్రమం తప్పకుండా విశ్లేషించడం ద్వారా వ్యాపారాలు తమ వ్యూహాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు తమ ప్రయత్నాలను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. మీరు ఇది చాలా సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక యూట్యూబ్ లైవ్ ముగిసిన వెంటనే మీరు క్లిక్ చేస్తే అది అనలిటిక్స్ అని చూపిస్తుంది. మీరు దానిపై క్లిక్ చేయవచ్చు. అది మీకు ఎంతమంది అక్కడ ఉన్నారు, వారు ఎంతసేపు ఉన్నారు, ఒక గ్రాఫ్ ఇస్తుంది. ఇంకా మీరు ఉపయోగించుకోగల అన్ని రకాల సమాచారాన్ని ఇస్తుంది. దీని ద్వారా మీరు మీ ప్రదర్శన ఎలా ఉందో, ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఇవి అన్ని అద్భుతమైన డేటా మరియు మనం డేటా గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అయితే మనం లక్ష్యాలను ఎలా నిర్వచించాలి మరియు మీ ప్రేక్షకులను ఎలా లక్ష్యంగా చేసుకోవాలి? స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకోవడం ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైనది. మీరు సోషల్ మీడియాతో ఏమి సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు, మీ బ్రాండ్ అవగాహనను పెంచడం, అది మీరు కావచ్చు, లేదా మీరు ప్రజలకు ప్రచారం చేయాలనుకుంటున్నదైనా కావచ్చు. లీడ్స్ సృష్టించడం మరియు లేదా అమ్మకాలను పెంచడం, సరేనా? కాబట్టి మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అవి 3 కావచ్చు లేదా వాటిలో ఒకటి కావచ్చు, కానీ మీరు సోషల్ మీడియాలో చేస్తున్న దాని వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో మీరు స్పష్టంగా నిర్ణయించుకోవాలి. నేను ఏమి సాధించాలనుకుంటున్నానో నాకు తెలుసు. మీరు అందరూ కలిసి ఉండడానికి ఒక కారణాన్ని నేను సృష్టించాలనుకుంటున్నాను. తద్వారా మనం ప్రారంభంలోనే అక్కడ ఉండగలుగుతాం. మనం ప్రారంభించేటప్పుడు మీకు సహాయపడే విధంగా కొంత జ్ఞానం ఇవ్వడం ద్వారా నేను అది చేయగలిగితే నేను నా పని చేశానని నాకు తెలుసు. అదనంగా ఈ వ్యాపారాలకు ఎంతో ముఖ్యమైన అన్ని విషయాల్లో లోతుగా వెళ్ళడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇదే నేను చేస్తున్న పనిని ఎందుకు చేస్తున్నానో కారణం. మీరు కూడా మీ పని చేయడానికి మీ మార్గాన్ని కనుగొనవచ్చు. మీరు నన్ను అనుసరించాల్సిన అవసరం లేదు. మీరు మీకు నచ్చిన దాన్ని చేయవచ్చు. మీ ఆడియన్స్ ను గుర్తించండి, సరేనా? మీ లక్ష్య ప్రేక్షకుల జనసాంఖ్యికాలు, ఆసక్తులు మరియు ఆన్లైన్ ప్రవర్తనను అర్థం చేసుకుని ఆ వ్యక్తులకు అనుగుణంగా మీ కంటెంట్ మరియు సందేశాన్ని రూపొందించండి. అదేనా నిజంగా మీరు ఉండటం? అదేనా మీరు మొదటి నుంచే చెప్పడం, సరే ఇది నేను చేయబోయేది ఇదే, మీరు నా వర్గం? నేను చేస్తున్నది మీకు నచ్చకపోతే మరొకరు వేరే విధంగా చెప్పేవారిని వినడానికి మీరు వెళ్ళవచ్చు, లేదా ఎలా అయితేనేం. కానీ నేను నమ్ముతున్నాను మరియు దీనిపై నేను నిలబడతాను కూడా. నిజంగా మీరు ఉండటం అనేది మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించాలనుకునే ఎవరికైనా నేను ఇవ్వగలిగే నంబర్ 1 ఉత్తమ సలహా. మార్టీ చాలా సార్లు చెప్పాడు, నేను మరియు అతనికి ముందు ఒక వ్యాపారంలో ఉన్నామని. నిజంగానే ఉన్నాం. అది నెలకు డబ్బు చెల్లించి మెంటర్షిప్ పొందే వ్యాపారం, మరింత నైపుణ్యం సాధించడానికి, ఇంకా మిగతా అన్ని కూడా. అవును, వారు మమ్మల్ని ఏం చేయమని ప్రయత్నించారో తెలుసా? మనల్ని మనమే కాకుండా ఉండమని. వారు నమ్మిన ఆ రకమైన వ్యక్తిగా మారితేనే
మీరు విజయవంతం అవుతారని భావించిన ఆ వ్యక్తులుగా ఉండమని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు అని నాకు గుర్తుంది. మీరు యూట్యూబ్లో 2000 సబ్స్క్రైబర్లు చేరుకున్నాక మీ పని అయిపోయినట్టే. ఇప్పుడు నేను దాదాపు 60,000 సబ్స్క్రైబర్ల దగ్గర ఉన్నాను. అయినా ఇంకా నా పని అయిపోలేదు. కానీ ఆ మొత్తం సమాచారం అన్నిటినీ పక్కన పెట్టి వాటిని విండో బయటకు విసిరేసి అతన్ని తప్పు అనిపించడమే సరైన మార్గమని నిరూపించడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మీరుగా ఉండటం నిజంగా మరింత ముఖ్యమైన విషయం. ఇంకా నేను నమ్మకంగా చెప్పగలను, నన్ను ప్రత్యక్షంగా కలిసిన ఎవరైనా, మీలో చాలా మంది కలిశారు కూడా, మీరు అందరూ నేను చెప్పింది ఒప్పుకుంటారు. నేను ఎలాంటి వాడినో అదే విధంగా ఉంటాను. మైక్రోఫోన్ ముందు ఉన్న రెడ్ ఫెర్న్ నిజ జీవితంలో ఉన్న రెడ్ ఫెర్న్ కు భిన్నంగా ఉండడం లేదు. నేను అదే వ్యక్తిని. నన్ను కలిసినప్పుడు అందరూ నాకు ఏమంటారో తెలుసా? వాళ్ళు నువ్వు భిన్నంగా ఉన్నావు, నువ్వు లైవ్ లో అలా లేవు, నువ్వు వీడియోలో ఉన్నట్టు లేవు అని చెప్పరు. వాళ్ళు ఓ దేవుడా, నువ్వు ఎంత పొడవుగా ఉన్నావు అంటారు. అదే వాళ్ళు నిజంగా చెబుతారు. అదే వాళ్ళు, ఎందుకంటే మీరు నా ఈ భాగాన్ని మాత్రమే చూస్తారు. అందుకే మీరు మీరుగా ఉండటం నిజంగా ఎంత ముఖ్యమో. ఎందుకు? ఎందుకంటే అది సులభం. అదే మీరు మీరుగా ఉండటం సులభమే కదా. ఎందుకు? ఎందుకంటే అదే మీరు. మీరు నటించాల్సిన అవసరం లేదు. నా నాన్న ఎప్పుడు నాకంటూ నిజం చెప్పు బాబు అంటారు. అప్పుడు నేను ఎందుకు నాన్న అని అడిగాను. అప్పుడు ఆయన నిజం చెప్పితే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అన్నారు. చాలా నిజమైనవి, జ్ఞానవంతమైన మాటలు. అబద్ధం చెప్పేవాళ్లకే వారు చెప్పిన దాన్ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు నిజం చెప్పితే ఏదీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు కదా. మీరు మీరుగా ఉండడంలో కూడా ఇదే వర్తిస్తుంది. మీరు మీరుగా ఉంటే మీరు మీరుగానే ఉంటారు. మీరు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు మీరుగానే ఉన్నారు. మరి ఇంకొన్ని చూద్దాం. సరైన వేదికలను ఎంచుకోండి. సరైన మీ ప్రేక్షకులు ఎవరో పరిశీలించండి. సరేనా? అది ఏదైనా కావచ్చు. అది మీరెవరో నుండే వస్తుంది.